తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆ నాయకుడి పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. 3 సీఎంల క్యాబినెట్లలో మంత్రిగా కూడా పనిచేసిన ఘనత అయింది. అయితే ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడి భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందట. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ నాయకుడు ఇప్పుడు మాత్రం తప్పటడుగులు వేస్తున్నారట. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడుగా నియమించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. తన రాజకీయ వారసత్వాన్ని కొడుక్కివ్వాలనే ఉత్సాహంతో తన రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారట. ఇంతకు అంత అపార అనుభవం ఉన్నటువంటి ఆ నాయకుడెవరు? ఆయన వేస్తోన్న తప్పటడుగులేంటి? రాజకీయాల్లో అదృష్టం ఎంత అవసరమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నాయకుడే రాజకీయాల్లో రాణిస్తాడనేది నగ్న సత్యం. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం మాత్రం మలుపులు తిరుగుతోంది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్తావనలో సమయస్ఫూర్తితో అనుకున్న టైంకి సరైన నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయంగా ఎదిగారు తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లోని పనిచేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి విరామం అనే సంకేతాలు వస్తున్నాయట. ఆముదాల వలస నియోజకవర్గంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిన తమ్మినేని సీతారాం 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ అనూహ్యంగా తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. యువనేత చింతాడ రవికుమార్ కు బాధ్యతలు ఇచ్చింది. తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులుగా నియమించింది. పార్టీ ఓటమి తర్వాత తమ్మినేని సీతారాంకు ఇన్ఛార్జ్ మార్పు విషయాన్ని పలుమార్లు సూచించారట అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇన్ఛార్జ్ గా వేరొక వ్యక్తిని చూడమని చెప్పినా తమ్మినేని మాత్రం అధినేత ఇచ్చిన పెద్దరికాన్ని నిలబెట్టుకోకుండా తన రాజకీయ వారసుడు, తన కుమారుడు చిరంజీవి నాగుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని పట్టుబట్టాడట. అయితే తమ్మినేని సూచనలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా చింతాడ రవికుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారట. తమ్మినేనిని పార్లమెంటుకి షిఫ్ట్ చేసి పార్లమెంటరీ వ్యవహారాలు చూసుకోవాలని ఆదేశించారట. ఆముదాల వలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్ను గెలిపించుకుని వస్తేనే నీ కుమారుడు చిరంజీవి నాగుకు రాజకీయ భవిష్యత్తు ఇస్తానని జగన్ ఖరాఖండిగా చెప్పడంతో తమ్మినేని నిరుత్సాహానికి గురయ్యారట. ఆ తర్వాత ఆముదాల వలసలో జరిగే ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా స్తబ్దుగా ఉండిపోయారట తమ్మినేని. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు సంబంధించి పక్క నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆముదాల వలస నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఆ వర్గం ద్వారా చింతాడ రవిపై వ్యతిరేకతను రేకెత్తించడంతో అధినాయకత్వం కూడా ఈ విషయంలో కొంత అసహనానికి గురైందట. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెన్నుపోటు దినం సన్నాహక సమావేశానికి తమ్మినేని వ్యతిరేకించారట. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసును ఆముదాల వలస నియోజకవర్గానికి వెళ్లి అక్కడ చింతాడ రవికుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి అని, ఎవరైనా ఆయనకే సపోర్ట్ చేయాలని, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయమని చెప్పారట. కృష్ణదాస్ కూడా చింతాడ రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే అభ్యర్థి, తమ్మినేని సీతారాం పార్లమెంటరీ అధ్యక్షులు అని చెప్పారట. ఎవరి బాధ్యతలు వాళ్లు నిర్వర్తించాలని, దీనికి ఎవరూ అతీతులు కాదని వార్నింగ్ ఇచ్చి వెళ్లడంతో ఆముదాల వలసలో రాజకీయాలు వేడెక్కాయి. తమ్మినేని మాత్రం చింతాడ రవికి వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని పిలిపించుకుని తనకు టికెట్ ఇవ్వని ఎడలా మీకే ఇమ్మని సిఫారసు చేస్తానని చెప్తున్నాడట. వేరువేరుగా నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ, కోట గోవిందరావు, దుంపల లక్ష్మణరావును ప్రోత్సహిస్తున్నారట. ముగ్గురిని వేరువేరుగా సమావేశపరిచి ముగ్గురికి ఒకే మాట చెప్తున్నాడట. ఆముదాల వలస నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ పై వ్యతిరేకత తెచ్చి తద్వారా అధినేతపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారట. ఎన్నికల ముందైనా సరే తన కుమారుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు తెప్పించుకోవాలని తమ్మినేని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్మినేని సీతారాం విషయంలో రాజకీయ విశ్లేషకుల వర్షన్ మాత్రం వేరేలా ఉందట. అపార అనుభవం ఉన్న తమ్మినేని సీతారాం పార్లమెంటరీ అధ్యక్షుడిగా తన విధిని నిర్వహించి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ ను సపోర్ట్ చేస్తే తన తదనంతరం తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని విశ్లేషిస్తున్నారు. లేదంటే స్వయంగా ఆయనే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును కూడా సమాధి చేయడం ఖాయమని చెప్తున్నారు. మరి ఇంత రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న తమ్మినేని ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియకపోతే
గుర్తించకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజకీయాలు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. రాజకీయాలకు తగ్గట్టు మనలో కూడా మార్పులు రావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలను తప్పించినంత మాత్రాన రాజకీయం అయిపోయిందని, ఆ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తనతో పాటు తన నమ్ముకున్న కార్యకర్తలకు కూడా అన్యాయం చేసిన వారవుతారు అనే వాదన కూడా వినిపిస్తోంది. తమ్మినేని సీతారాం కూడా చింతాడ రవికుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం అనేది ఓవర్ నైట్ లో జరిగిన కార్యక్రమం కాదని గుర్తించకపోవడం కూడా ఒక సమస్యగానే ఉందట. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందే చింతాడ రవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచించినా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది ఆచరణలోకి రాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందే అధినేత జగన్మోహన్ రెడ్డి చింతాడ రవికుమార్ కు మాట ఇచ్చారట. ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలానికి నువ్వే నాయకుడువని ప్రతి కార్యకర్త దగ్గరికి, ప్రతి గడపకి వెళ్లి వైసీపీ చేసిన మంచిని చెబుతూ వైసీపీ కార్యకర్తలను ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారట. మరి ఈ విషయాన్ని గుర్తించని తమ్మినేని సీతారాం రాజకీయంగా తప్పడడుగులు వేసి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది నాయకులు వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి మాత్రం చింతాడ రవికుమార్ కి ఆముదాల వలస బాధ్యతలు అప్పజెప్పేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చింతాడ రవికుమారే ఉంటారని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. మరి ఇంత తతంగం జరుగుతున్నా ఈ విషయాన్ని తమ్మినేని గుర్తించలేకపోతున్నాడు అనే ప్రశ్న తలెత్తుతోంది. తన రాజకీయ జీవితాన్ని, కుమారుడు రాజకీయ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా తమ్మినేనిలో మార్పు వస్తుందా? ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని పెద్దరికం నిలుపుకుంటాడా? పార్లమెంటరీ అధ్యక్షులుగా తన బాధ్యతను నిర్వహించి తన కుమారుడికి కూడా రాజకీయ భవిష్యత్తు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.